హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డితో స్నేహం. ఇప్పుడైతే మేము బయలుదేరినాము. యాక్చువల్గా స్పెక్స్ మార్పించుకుందామని అనుకుంటున్నాము. వరుణ్ అయితే నేను యాక్సిడెంటల్గా ఒకసారి డ్యామేజ్ చేసిన ఉండే వన్ సైడ్ ఈ స్పెక్స్ ఉంటుంది కదా, ఇది హ్యాండిల్ అయితే అప్పుడు బాగానే ఉండే. మొన్న ఒక రోజు ఈయన సడన్ గా నిద్ర లేవగానే దానిపైన కూర్చుండో మరి దాని మీద తొక్కేసిండో తెలియదు, అది ఇరిగిపోయింది. సో ఇప్పుడైతే ఫస్ట్ మెయిన్ ప్రయారిటీ వరుణ్ స్పెక్స్. నేను కూడా సేమ్ ఈ స్పెక్స్ ఒక 2 years అయిపోయింది. యూజువల్ గా నేను 1 year కి మారుస్తా, కానీ 2 years అయిపోయింది. అంటే ఈ స్పెక్స్ నాకు బాగా అనిపించింది. మెయిన్ గా నాకు మైగ్రేన్ ఉండేది అనమాట. సో మైగ్రేన్ అప్పుడు బాగా ఫ్రీక్వెంట్ గా వచ్చేది. అప్పుడు లెన్స్ కార్ట్ లో 2 years మెంబర్షిప్, 2 years 3 years మెంబర్షిప్ కూడా తీసుకుండే మేము. కానీ మాకు లెన్స్ కార్ట్ లో ఫ్రేమ్స్ చాలా స్టైలిష్ గా మంచిగా ఉంటాయి, కానీ గ్లాస్ నాకు సెట్ కాలేదు అనిపించింది. నాకు ఎంత బ్లూ రేస్ ఉన్నా, యాంటీ రిఫ్లెక్షన్ ఉన్నా, ఏమున్నా నాకు అది తొందరగా స్క్రాచెస్ కూడా వచ్చినాయి అని అనిపించింది. ఇదైతే వరుణ్ ఒక ఆప్టికల్ స్టోర్కి తీసుకుపోయి ఉండే నన్ను 2 years బ్యాక్. అప్పుడు నుంచి బాగుంది. అప్పటి నుంచి నాకు అసలు మైగ్రేన్ కూడా హార్డ్లీ అసలు రాలేదు. సో ఇది వచ్చేసి KPHB ఏంటిది, రోడ్ నెంబర్ 1 లో ఉంటది ఈ షాప్. సవేరానా? సవేరా ఆప్టికల్స్ అంట. సో ఇంక మళ్ళీ అక్కడికి వెళ్తున్నాము. యాక్చువల్గా వరుణ్ నన్నుండే మా ఇంటి దగ్గరనే చూపించేసుకుంటే అయిపోతుంది కదా అని, బట్ నాకు ఎందుకో ఎక్స్పీరియన్స్ బాగుంది, ఇద్దరికి మంచిగా ఉంది. అండ్ ఇప్పుడు వరుణ్ వాడుతున్న గాగుల్స్ కూడా యాక్చువల్గా సైట్ తో పాటు ఉన్నాయి అనమాట. సో ఇవి మాత్రం ఇంకా పాపం ఆ స్పెక్స్ ఇరిగినాయి అని ఇంట్లో అంతా గాగుల్స్ వేసుకునే ఉంటున్నాడు. ఎక్కడ పోయినా ఈ గాగుల్స్ వేసుకునే ఉంటున్నాడు. పోదాం అనుకున్నాం నిన్నగానే, కానీ కుదరలేదు మాకు. ఇప్పుడైతే వచ్చేసినాము. సో మీకు ఈ లేన్ చూపిస్తా. ఈ లేన్ లో అన్ని ఇట్లా హాస్పిటల్స్ ఉంటాయి, క్లినిక్స్ ఉంటాయి. రోడ్ నెంబర్ 1 లో క్లినిక్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అందరికి తెలుసు అంట, నాకు తెలియదు. అంటే మేము ఇక్కడ పెరగలే కదా, అఫ్కోర్స్ వరుణ్ కూడా పెరగలే, కానీ ఇక్కడ ఉంటుండే దగ్గరలో. హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ తీసుకుని ఉండే అంట హాస్టల్. సో ఇట్లా అన్ని క్లినిక్స్ ఉంటాయి ఇక్కడ. అప్పుడు మా డాడీకి కూడా డాక్టర్ సీత అని ఒక క్లినిక్ లో చూపించుండే. నేను కూడా నా స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్ కి అప్పట్లో చూపించుకుని ఉండే. కొంచెం ముందుకెళ్తే అన్ని ఆప్టికల్ స్టోర్సే ఉంటాయి. అట్లా ఇప్పుడు స్టార్ట్ అయింది చూడండి అక్కడ సాయి ఆప్టికల్స్. అట్లా ముందుకెళ్తే ఐ థింక్ ముందే కదా జంక్షన్ దగ్గర అంకుల్ కూడా. అంటే అది పాత స్టోరే, చూడడానికి నార్మల్ అనిపిస్తుంది. నాకు చాలా డౌట్ఫుల్ ఉండే లాస్ట్ టైం, ఇదేం బాగుంటది అని ఒక ఫీలింగ్ అయితే ఉండే, కానీ వాడిన తర్వాత తెలిసింది నిజంగానే. సో అందుకే మళ్ళీ ఎక్స్పీరియన్స్ బట్టి ఇక్కడికే వెళ్తున్నాము. మా మామయ్యకి, మా వరుణ్ చెప్పమంటున్నాడు, మా మామయ్యకి, మా అత్తయ్యకి, నాకు, వరుణ్కి, అందరికి ఇక్కడే చేసినాం. సవేరా ఆప్టికల్స్ కనిపిస్తుంది చూడండి. వచ్చేసినాము. ఇది రోడ్ నెంబర్ 4 phase 1 KPHB కుకట్పల్లి. వచ్చేసినాం కదా, పదండి వెళ్ళి ఒక మంచిది సెలెక్ట్ చేద్దాము. నేను తీసుకుంటానో లేదో తెలియదు, కానీ వరుణ్ అయితే ఫస్ట్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ అంకుల్ ఆ ఫ్రేమ్ చూసి సేమ్ మోడల్ ఉంది, సేమ్ ఫ్రేమ్కే పెట్టేస్తామన్నారు. సో చాలు, ఇంకా ఫ్రేమ్ అది గ్లాస్ బాగానే ఉంది. 2 years అయింది, ఒక స్క్రాచ్ లేదు, ఏం లేదు, బాగానే మెయింటైన్ అవుతుంది. సో ఇంకా అదే కంటిన్యూ చేసేద్దామని అనుకుంటున్నా. ఇంకేమైనా తర్వాత ఎప్పుడైనా చూసుకుందాం, సైట్ ఇష్యూస్ వస్తే వెళ్ళి చేంజ్. సరే సరే మరి చేంజ్ చేయ. మరి నాకైతే అది బాగానే ఉంది, వాళ్ళు కంటిన్యూ. సరే అయితే చూద్దాం అంకుల్ గారు. సరే ఏముంది అంకుల్ గారు చూద్దాం, ఏమైనా నచ్చిందంటే. గీతలు పడినాయి నీ పడినాయి. ఇది నాకు తెలిసి అప్పుడు ఆఫీస్లో ఉన్నప్పుడు గీతలు పడినాయి అడుగున్నా. షూర్ చేంజ్ చేద్దాం. ఇతని దగ్గర అందుకే నాకు ఇష్టం గైస్. నేను మా ఇంటి దగ్గర 3 to 4 ఆప్టికల్స్ తిరిగాను. అందరూ కమర్షియలే, లైక్ ఇది అవ్వదు, ఇది ఇంకా పనికిరాదు, సరే ఇది వేరే గ్లాస్ ఫిట్ చేద్దామంటే ఫైబర్ ఇస్తున్నారు, సెట్ అవ్వట్లేదు. నాకైతే మార్చాలని ఉంది, ఒకసారి నేను టెస్ట్ చేసుకుంటా.
వరుణ్ కోసం వచ్చినాం కానీ ఏమో నాకైతే ఒకసారి చెక్ చేసుకోవాలని ఉంది. కొంచెం గీతలు కూడా పడ్డాయి. అదేంటంటే ఎక్కువ కాంటాక్ట్ లెన్స్ నాకు ఆయన కాంటాక్ట్ లెన్స్ ట్రై చేస్తాడట. నేనైతే ఒకసారి చేంజ్ చేద్దాం అనుకుంటా. కాంటాక్ట్ లెన్స్ నాకు కూడా ఇష్టమే, కాకపోతే అది ఊరికే తీయాలి పెట్టాలంటే నాకు అంత ఓపిక లేదు. ఈ అద్దాలు చేంజ్ చేస్తాము. ఒకసారి మంచి ఫ్రేమ్ ఉంటే తీసుకుంటా, లేకపోతే లైట్ తీసుకుంటా. ఈయన పోలీస్ ఆఫీసర్ లెక్క ఉన్నాడా గైస్? మొన్న కొత్తగా ట్రై చేసినాం. పోలీస్ అంతే. కింద AUTHYMXV60 ఎట్లుంది ఇది? చూడు, ఇది సేమ్ కానీ షేప్ వేరే. ఆల్మోస్ట్ సేమ్. ఇంకా ఇవి సన్నగా లైట్ గా ఉన్నాయి. బాగున్నాయి. సెట్ అయింది. ఆల్మోస్ట్ సేమ్ ఇట్లనే, కాకపోతే ఇది ఓవర్ కొంచెం వచ్చింది, తక్కువ వచ్చింది. అవి చూడు, ఈ ఫ్రేమ్ హాఫ్ ఉంది కదా, ఇది చిక్కగా చూడు. అమ్మ పెద్దగా ఉన్నట్టు. కొంచెం చిన్న ఫ్రేమ్ అయితే బాగుంది. ఇది కాలేజ్ గోయింగ్ బాగున్నట్టుంది. బాగుంది. ఎంత అంకుల్ ఈ ఫ్రేమ్? ఓకే, బాగున్నట్టుంది ఫ్రేమ్. ఇంకోటి ఇది ఒకటి బాగుంది, కానీ మళ్ళీ సేమ్ మోడల్ అయిపోతుంది. దీంట్లో చిన్నది లేదా? అంటే అది చిన్నగా ఉంది కదా. ఇది చూడు. ఓకే, ఇది కూడా బాగున్నట్టుంది. యాక్చువల్లీ ఇది అదే నేను అన్నాను చూడు, ఆ విరాట్ కోహ్లీ వేసుకుంటున్నాడు, నేను ఇదే అన్నా. ఇందులో క్యాట్ ఐ స్టైల్ బాగానే ఉన్నట్టుంది. ఇది నేను ఏమంటారు దాన్ని, ఆక్టానా? ఇది 8 కార్నర్స్ ఉంటారు. బాగున్నట్టుంది. ఇది బాగానే ఉంది, బాగుంది. రఫ్ అండ్ టఫ్ కూడా అంటే ఇది ఇది బాగుంది, కానీ మళ్ళీ సేమ్ మోడల్ అన్నట్టు. వద్దులే, దీంతో కంపేర్ చేసుకుంటే ఇదే బాగుంది. ఇట్లా ఇట్లా లేకుండా ఇది కొన్ని వాటికి బాగుంటాయి. అదే ఇట్లా పెద్ద గాగుల్స్ లాగా. అదే బాగుంది. ఇందాక మనం చూపించింది ఇది కొంచెం గ్లాస్ పెద్దది ఉంది, ఇది చిన్న గ్లాస్. లేదు, అదే బాగుంది. ఫ్రేమ్ బయటకు ఉంది కొంచెం, అందుకే మంచిగా. మొత్తానికి మేము ఇద్దరం అయితే తీసేసుకున్నాము గ్లాసెస్. నేను కూడా కొంచెం మోడర్న్ గా తీసుకున్నా. గెస్ట్ చేయండి మీరు ఏది తీసుకున్నానో. 2 days తర్వాత వస్తాయని అంటున్నారు. వరుణ్ ఏమో అదే హాఫ్ ఫ్రేమ్ తీసేసుకున్నాడు. ఇప్పుడైతే వెళ్తున్నాం. టైం ఎంత అవుతుంది? 2:40. లంచ్ టైం అయిపోతుంది. నేను ఇంకా ఏం ప్రిపేర్ చేయలే ఇంట్లో. వాడు అట్లా నాకు బయట తినబుద్ధి అవ్వట్లేదు. ఇక్కడ సుబ్బయ్య గారి హోటల్ ఉంటుంది, కానీ నాకు ఇప్పుడు సుబ్బయ్య గారి హోటల్లో కూడా తినబుద్ధి అవ్వట్లేదు. నీకేమైనా తినబుద్ధి అవుతుందా? నువ్వు తిన్నంటే ఇప్పుడు అనవసరం బయట. మేము బ్రేక్ఫాస్ట్ లేట్గానే చేసినాము కాబట్టి
ఏదన్నా ఇంటికి వెళ్ళి చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. కానీ కొంచెం ఆకలి అవుతుంది. అట్లా ఏమైనా ఉన్నా కానీ మన స్నాక్స్ తీసుకుంటా, లేదా జ్యూస్ తాగుతా. మొన్న ఒకరోజు ఇట్లనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వడ తెచ్చుకొని చట్నీ, దానికి ఇచ్చిన చట్నీ నాకు సూట్ కాలేదేమో. 3 days యాసిడిటీ ప్రాబ్లం అయింది, కడుపులో నొప్పి అయింది. ఎందుకో ఈ మధ్య ఎండాకాలం, మెయిన్గా ఎండాకాలం బయట తినాలంటే నాకు చాలా భయం అవుతుంది. సో వద్దులే, అది ఇంకా వేరే ఆయిల్, ఏ ఆయిల్ వాడుతున్నారో. జ్యూస్ ఏదైనా తాగేస్తే 1 hour ఈజీగా ఆగొచ్చు. మేము ఇంటికి వెళ్ళి 1/2 hour ఏదైనా ప్రిపేర్ చేసేస్తాం ఫాస్ట్గానే. సో ఫ్రేమ్ అయితే వరుణ్దే కాస్ట్లీ ఉంది. నేనైతే 3,500 అన్నాడు ఆయన. మేము రెగ్యులర్గా వెళ్తాం కదా, డిస్కౌంట్ అయితే ఇచ్చిండు. అండ్ వరుణ్ అయితే రేబన్ ఫ్రేమ్ తీసుకుండు. అంటే అదే బాగుంది యాక్చువల్గా. వేరే వరుణ్కి అంతా సూట్ అయితే లేవు. అదెంత 8,500 ఫ్రేమ్ మాత్రమే. అండ్ గ్లాస్ వచ్చేసి మేము లాస్ట్ టైం కూడా బెస్ట్ గ్లాస్ తీసుకున్నాం. సో దాంట్లో యూవి రేడియేషన్ ఆపుతుంది, బ్లూరే ఉంది, అండ్ ఇంకేదో స్క్రాచ్ ఫ్రీ ఉంది. బెస్ట్ గ్లాస్ అయితే ఉంది. అంటే ఇప్పుడు గ్లాస్లో కూడా యాక్చువల్గా ఒరిజినల్ గ్లాస్కి ఇంకా కొంతమంది బ్లూరే అని చెప్పి అమ్మేస్తారు, కానీ అది ఇప్పుడు ఒకటి టార్చ్ లాంటిది వాళ్ళు వేసి చూపిస్తారు అనమాట. ఇప్పుడు బ్రాండ్ బట్టి డిఫరెన్స్ ఉంటుంది. ఒక చీప్ బ్రాండ్ అనుకోండి, స్టిల్ లైట్ పాస్ అవుతుంది బ్లూరేస్ అయితే. ఇప్పుడు మెయిన్గా నాకు లాస్ట్ టైం వచ్చిన ప్రాబ్లం ఏమైందంటే, ట్రాఫిక్లో ఇట్లా ఎదురుగా లైట్స్ వస్తున్నా కానీ నేను ఇట్లా కళ్ళు మూసేస్తుండే ఆటోమేటిక్. రెగ్యులర్ లైట్స్ కూడా. అండ్ ఎండకు కూడా నేను అసలు చూడలేక వెంటనే మైగ్రేన్ వచ్చేది. సో ఈ గ్లాసెస్ మాత్రం 2 years అయింది, మైగ్రేన్ తగ్గిపోయింది అసలు. లేకపోతే ఒకప్పుడు ఎప్పుడు మైగ్రేన్తో సఫర్ అయ్యేదాన్ని నేను. సో అందుకే మళ్ళీ ఇదే అంకుల్ దగ్గరికి, ఇదే సవేరా ఆప్టికల్స్ దగ్గరికి వచ్చినాము. ఇప్పుడైతే ఏదన్నా స్నాక్స్ తీసుకుందామా, ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాం. జ్యూస్ తాగుతాం. ఇదేంటది సత్తిబాబు బిర్యానీ. ఇక్కడ కూడా సత్తిబాబు బిర్యానీ కూడా కాదు, ఇదే ఫస్ట్. అదే 1 year అయింది ఓపెన్ చేసి. సత్యబాబు బిర్యానీ మా మూసాపేటలో అందరు బాగుంది అని చెప్తే తెచ్చుకున్నాం ఒకసారి. నేను తెలంగాణ దాన్ని, నేను మంచిగా కారం తినేదాన్ని. అట్లాంటిది ఆ రోజు నేను ఉస్సు సన్న అంటే అంత కారం అయింది ఆ రోజు. నేనే భరించలేకపోయినా, అంటే నేనే షాకింగ్ ఉండే. అండ్ అంటే ఇట్లా గుడ్డు కారం వేసినట్టు అనిపించిండే. వరుణ్కి ఏమో నెక్స్ట్ డే మోషన్స్ పట్టుకుని. జ్యూస్ బార్ ఉంది, తీసుకుందాం జ్యూస్ బార్ లో. ఇది నాకు మస్క్ మెలన్ తీసుకో, తొందరగా ఇచ్చేమని. ముందు చైతన్య ఫుడ్ కోర్ట్. చైతన్య ఫుడ్ కోర్ట్లో కూడా అప్పట్లో మేము వచ్చి తినేవాళ్ళం బ్రేక్ఫాస్ట్. ఇక్కడ పార్కింగ్ ఉండదు, అదే నాకు కొంచెం చిరాకు. వేరే దగ్గర రాదాం దా, వద్దు నాకు ఖాళీగా లేకపోతే కష్టం. అందులే ఇప్పుడు నడవాలా మనం అడిగి? నేను తీసుకొస్తాను కదా, పార్సల్ ఇచ్చేమని. ఇక్కడ కార్లో ఒకటి ఫిక్స్ చేసేది దొరుకుతుంది కదా గైజ్, ఫోన్ హోల్డర్ అట్లాంటిది ఏదన్నా వెతుకుతున్నా కానీ ఇట్లా పట్టుకునే కంటే ఇట్లనే ఉందనుకో మంచిగా ఉంటుంది కదా. ఫ్రేమ్ దొరికితే ఆన్లైన్లో తీసుకుందాం. జ్యూస్ తెచ్చినాడు వరుణ్. ఇది మాత్రం మస్తు టెంప్టింగ్ అనిపిస్తుంది. మ్యాంగో పైన మ్యాంగో అండ్ మ్యాంగో పీసెస్ కట్ చేసేసిండు. 2 టేస్ట్ చేసేద్దాం. ఎంతగానో టేపులు వేసేసిండు అంటే బాగా వేసాను కొంచెం టేప్స్. మెల్లగా చూసి వలకకుండా చూసుకో. తిన్నా మరీ ఇంత స్టిక్కీ ఉంటుంది. So I've ordered muskmelon, but this is also tempting. I'll definitely taste this and also have this. So let's share it, Varun. Yeah. నాకు ఇక్కడ కెమెరా ఇక్కడ ఫిక్స్ చేసేది కావాలి, ఇట్లా పట్టుకొని చేసేది కాదు. నేను ప్లేన్ మస్క్ మెలన్ బాగా తాగి ఇంట్లో వితౌట్ షుగర్, సడన్ గా షుగర్ తాగే వరకు తీయగా అనిపిస్తుంది. నాకు తీయగా ఉంది. అయిపోయింది, నాకు తాగబుద్ధి అయితే లేదు. మస్తు స్వీట్ అనిపిస్తుంది. ట్రై చేసి
అయితే షుగర్ లేదు దానికి, ఎందుకంటే న్యాచురల్ కట్ చేసి పెట్టాడు కాబట్టి బాగుంది ఇది. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. మ్యాంగో బాగుంది. డన్. ఐ హ్యాడ్ హాఫ్ మ్యాంగో జ్యూస్ అండ్ హీఈస్ కంప్లీటింగ్ ఇట్. ఎండ అయితే చాలా ఉంది, మొక్కలు మాడిపోయినాయి. ఫస్ట్ నా స్టేజెస్ ఆఫ్ మాడిపోవడం, చెమట వస్తుంది, ఆ తర్వాత ఇట్లా ఎర్రగా అవుతా, ఆ తర్వాత బ్రౌన్ అవుతా, ఆ తర్వాత కర్రగా అవుతా. నాకు ఎండకి చిన్నప్పటి నుంచే సెన్సిటివిటీ ఎక్కువ. ఇంకో కొంచెంసేపు అయితే ఇట్లా మొత్తము చెమటకాయలాగా వచ్చేస్తుంది కూడా. నాకు నల్ల మాడిపోతా, ఫాస్ట్గా ట్యాన్ అయిపోతా నేను, కళ్ళు కూడా తిరుగుతాయి. ఎండ కొంచెం అలవాటు తగ్గిపోయింది అస్సలు. వీఆర్ హెడింగ్ బ్యాక్ హోమ్ నౌ. ఇంటికి వెళ్ళిపోయి వరుణ్ అయితే లాగిన్ చేసుకుంటాడు, నేను టైం పాస్ చేసుకుంటా. ఐ థింక్ ఐ డిడ్ నాట్ గివ్ ఎనీ అప్డేట్ అబౌట్ మై జాబ్. సో మా ప్రాజెక్ట్ అయిపోయిన ఉండే మార్చ్ ఎండింగ్లో. ఆ తర్వాత ప్రస్తుతానికైతే నేను రెస్టింగ్ ఫేజ్లో ఉన్నా. జాబ్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిది ఏమన్నా చూసుకుందామా అని అనిపిస్తుంది. ఏదన్నా స్మాల్ బిజినెస్ అని కూడా ఏదో అనుకుంటాం కదా, ఊటిగా ఖాళీగా ఉంటే ఏదో బిజినెస్ చేద్దామా, ఇది చేద్దామా, అది చేద్దామా. సో ఇక ప్రస్తుతానికి ఓన్లీ ఆలోచనలలో ఉన్నా, ఇంకేం ఫిక్స్ కాలే. ఇక అప్పుడప్పుడు నేను అట్లా బ్రేక్ తీసుకుంటుంటా, తీసుకోవడం కూడా మంచిదే కదా. సో ప్రస్తుతానికైతే బ్రేక్లో ఉన్నా. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమన్నా దొరికితే చేసుకుందామని అనుకుంటున్నా. ఆఫీస్కి అయితే ఇక ఇదే అంటే ఎన్ని రోజులు ఇట్లనే వెళ్తాం, ఇట్లనే జాబ్ చేస్తాం మా ప్రైవేట్లా అన్నట్టుంది. ఏదో ఒకటి ఏదన్నా మంచిది చేయాలని అనిపిస్తుంది. ఆ మంచిది ఏందో నాకు ఇంకా ఫిగర్ అవుట్ చేస్తున్నా. ఒకప్పుడైతే ఒక బుటీక్ ఉండే, ఇప్పుడు నాకు ఆ బుటీక్ బిజినెస్ కూడా వద్దనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు శారీస్ అమ్మేస్తున్నారు, బుటీక్స్ పెడుతున్నారు, గల్లీలో 3-4 ఉంటున్నాయి, అండ్ ఆన్లైన్ వచ్చేసింది కదా. అండ్ అన్ని ఆన్లైన్ అయిపోయినాయి. ఏదన్నా అంటే ఇప్పుడు ఒక నెక్స్ట్ 5 years ఆలోచిస్తే ఏది నడుస్తుంది, దాన్ని బట్టి ఏదన్నా చేయాలని ఉంది. ఈ ప్రస్తుతానికి నేను ఇంకా అంత రీసెర్చ్ కూడా చేయలేదు, గమ్మున ఎంజాయ్ చేస్తున్నా ఖాళీ. అంటే ఎంజాయ్ అంటే తినడం, ఇంట్లో ఏదైనా స్పెషల్స్ వండుకోవడం, ట్రై చేయడం, పడుకోవడం, మళ్ళీ సాయంత్రం అయిపోవడం, అట్లనే అవుతుంది. చిల్ అవుతున్నా. ఇంకా ఎండాకాలం కూడా అంత బయట కూడా తిరిగి ఎక్స్ప్లోర్ చేయలేము కదా, ఎక్కడికి వెళ్తలే కూడా. పోనీ ఏమన్నా ట్రిప్లకి వెళ్దాము. గోవా అయితే మా ఫేవరెట్ ప్లేస్, కానీ గోవాలో మే టైంలో చాలా చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. అక్కడికి వెళ్ళడం కూడా వేస్ట్ అనిపించింది. అండ్ అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో కుల్లు మనాలి అవన్నీ వెళ్ళినాము మేము. అట్లాంటిది ఏమన్నా మళ్ళీ ఒకటి వెళ్దామని అనుకుని ఉండే, కానీ అది కూడా ఇప్పుడు బాగాలేదు, అక్కడ అంత ఎన్వైరన్మెంట్ బాగాలేదు. ఇంకా ఈ వార్ అవ్వడం అన్ని విధాలుగా ప్యాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. సో ప్రస్తుతానికి ఓన్లీ చిల్ అవుతున్నా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి కూడా ఓన్లీ చిల్ అవుతా. ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకొని, ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినడం కూడా ఎప్పుడో ఒకసారి వస్తుంది అదృష్టం. సో ఎంజాయ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నా. ఏదైనా అంటే నాకు సూట్ అయ్యే ప్రొఫైల్ అగైన్. సో సెక్యూర్ ఉండేది. ఒకవేళ ఎప్పుడైనా వస్తే మీకు అప్డేట్ ఇస్తా. అప్పుడు వరకు అయితే జనరల్ కంటెంటే వస్తుంది. మేబీ జూన్ తర్వాత నుంచి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు. కొంచెం వాతావరణం చల్లబడుతుంది. ఇప్పుడైతే మరి ఏంటి స్టీరింగ్ పట్టుకుంటున్నా లేదా? పట్టుకొని మధ్యలో మధ్యలో ఇట్లా నాకు హార్ట్ అటాక్లు ఇస్తుంటాడు. స్టీరింగ్ ఇటు చేసి రిలాక్స్ అవుతుండు. స్టీరింగ్ మిడవలేదమ్మా నేను. మెల్లగా ఇలా ఇట్లా ఇట్లా చేస్తున్నాడు. భయపడిపిస్తుంటాడు నన్ను. సరిగా డ్రైవ్ చేస్తాడా లేదా? అది నీ ఫీలింగ్ అంతే. పక్కన కూర్చున్నాడికి ఎప్పుడు అనిపిస్తుంది వీడు ఎలా డ్రైవ్ చేస్తాడు, ఇటు అని పడేస్తాడు. నేను డ్రైవింగ్ చేసినట్టు మాత్రం ఉంటాడు. అవతలుడు పడిపోతాడేమో కానీ నేను పడినాను. ఓకే, యాక్చువల్గా బాగానే ఉంది, చల్లగానే ఉంది, మనం పోవచ్చు బయటికి. నేను మధ్యాహ్నం పూట ఏడికి పోతలేను కాబట్టి నాకు తెలుసు. బయటికి దిగితే అప్పుడు తెలుస్తుంది వేడి. బయటికి కార్లు అయితే బాగానే ఉంది, పోవచ్చు మనం ఎడికన్నా.
లాంగ్ డ్రైవ్ వెళ్ళినా ఒకవేళ సాయంత్రం వరకు చేరుకుంటాం ఏదైనా ప్లేస్ కి, అక్కడ ఉండేసి నెక్స్ట్ డే రావడం అట్లా ఏదో చేయాలా కదా. అసలు వరుణ్ కి ఇది ఒక స్టార్టింగ్ అనమాట, స్టార్టింగ్ ఆఫ్ ట్రిప్ ప్లాన్. ఇట్లయినా తీసుకోవచ్చు నన్ను, ఏం కాదు పోవచ్చు, ఏడికి పోతలేం కదా. అందుకే అనిపిస్తుంది. అంటే నాకు భయమైంది ఫస్ట్ ఎండకి బయటికి వెళ్ళాలంటే, బాగానే ఉంది. అప్పుడు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మేము విజయవాడ ఇట్లా రోడ్ ట్రిప్కి వెళ్ళుండే, చీరాల వెళ్ళినాం అది మార్చ్లో. కానీ ఇప్పుడు ఎండలు నిజంగా ఇప్పుడు ఎండలో ఏడ నడపాలి. ఇప్పుడు కొంతసేపటికే చూడు, నీకు తెలియదు కానీ స్టీరింగ్ హీట్ అవుతుంది. స్టీరింగ్ హీట్ అయిందా? ఎండకి ఎదురెండ పడిందంటే హీట్ అవుతుంది. ఇట్లా నీళ్ళ చేయద్దుకొని మధ్యలో చేస్తా. ఐస్ ప్యాక్ పట్టుకొని నడపమని లేదు. వెళ్ళొచ్చు ఒక 4 గంటలకు అట్లా స్టార్ట్ అయ్యి ఎడికైనా వెళ్ళొచ్చు సాయంత్రం పూట. అది పాసిబుల్ కదా. హైదరాబాద్ లోకల్ ప్లేసెస్ లేదన్నా చూసిద్దాం. సరే అండి, హైదరాబాద్ లోకల్ ప్లేసెస్ అంటే గుడ్లు గోపురాలే కరెక్ట్. ఓకే, మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం గైజ్. ఇంటికి వెళ్ళిపోయినాక ఇప్పుడైతే ఫ్రూట్ జ్యూస్ తాగి కొంచెం కడుపు అయితే నింపుకున్నాం కదా. ఏమన్నా వండేస్తా ఫాస్ట్గా. నేను ఫాస్ట్గా వండడంలో ఎక్స్పర్టే. ఓకే, that's all for today's vlog guys. See you in the next video. Thank you for watching. Bye bye.